కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి టీడీపీ ఇన్ఛార్జి వీరభద్ర గౌడ్ పై విమర్శలు చేశారు. 2 రోజుల క్రితం వీరభద్ర గౌడ్ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే విరూపాక్షిని ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే ఆయన విజయవాడలో అసెంబ్లీకి హాజరు కాకుండా 3 రోజుల నుండి విజయవాడలో చక్కర్లు కొడుతున్నాడని మీడియా సమావేశంలో వీరభద్ర గౌడ్ విమర్శించారు. అందుకు విరూపాక్షి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో 2 నిమిషాలు టైం కేటాయిస్తే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఎలా చెప్పాలి? మా నాయకునికి ప్రతిపక్ష హోదా కల్పిస్తే హాజరవుతామన్నారు. జనాల సమస్యను తెలుసుకున్న ప్రతిపక్షం ఏమన్నా పోరాడినవా? టికెట్కి వస్తారు, ఎమ్మెల్యే టికెట్ కావాలని ఎమ్మెల్యే కావాలంటారు, దోచుకునేకి వస్తారు తప్ప మీరు ఏం చేసాక రారు. మీరు ఆ రోజు ఎన్నాళ్ళ పైన ఇంతే సమస్య. మీ ఎట్లా వాళ్ళు ఈ ఇన్ఛార్జ్ ఉంటే ఇదే సమస్య. మీకు ఏం కావాలో డబ్బులు కావాలంతే. ఈ ప్రజల సమస్య మీకేం పట్టవు. నన్ను మాట్లాడేంత లేదు మీకు. నేను ఒరిజినల్గా పనిచేస్తున్నాను. ఏదైనా చెప్పు నువ్వు పోయి చంద్రబాబు కూర్చో, ఎట్టు కూర్చో, తీసుకోరా మా సమస్యలు ఉన్నాయి సార్ చెప్పు. చెప్పే నీకు ధైర్యం లేదా? ఇన్ఛార్జ్ కదా, ఇన్ఛార్జ్ అంటుకుని అంటున్నారు కదా. ఇన్ఛార్జ్ ఎవరో నీ ప్రస్తుతం నువ్వే కదా, తీసుకోరా. నన్ను ఎందుకు మాట్లాడతావు? మాకుందని చెప్తున్నారు కదా. ఇది ఇంకోసారి నువ్వా నా గురించి మాట్లాడితే నీ మొత్తం నీ 77 మొత్తం తీస్తాను. నేను నా గురించి చెప్పలేక మాట్లాడుకున్నావు. నువ్వు కరెక్ట్ ఉంటే నేను మాట్లాడు. నువ్వు కరెక్ట్ లేవు. నువ్వు ఎట్లా మాట్లాడతావేనని? ఓ స్టోర్ కావాలంటే 2 లక్షలంట, ఓ ఫిల్డేషన్ కావాలంటే 2 లక్షలంట, ఒక బెల్ట్ షాప్ కావాలంటే 1 లక్ష రూపాయలంట. ఎవరు డబ్బులు ఎవరికి అది తీసుకుంటాను? ప్రతి షాపు నీకు డబ్బులు కావాలని బెదిరిస్తున్నాను. వయసు షాపు మొత్తం నాకు డబ్బులు కావాలంటున్నావు. మరి నీ డేటా తెలుదానికి మాకేం తెలుదు అనుకున్నావా? నా గురించి ఏది మాట్లాడి నువ్వు? నా గురించి ఏమైనా చూపినది ఏమనుంటే మొన్న విండు పవర్ది ఎందుకు ఎవరి కోసం కొట్టాను? నేను ప్రజల కోసము. మా వాళ్ళు కొంతమంది చేసుకోవాలని చెప్పి దాన్ని పెద్ద రాజకీయం చేసి దాన్ని రిమాండ్ పంపిస్తుంది. ఇప్పుడు అదే ఇప్పుడు ఏజెన్సీ మారినారు. ఇప్పుడు ఏజెన్సీ మార్చినామో ఇప్పుడు మళ్ళా శాలరీ 2000 పెంచినారు. అది ఎవరు నాకు అవుతుంది. ఎందుకోసం ఎవరి కోసం చేసినాను? ప్రజల కోసం చేసినాను. కాల్సి అడగండి. మీరు మీ మీడియా పోయి అడగండి. ఇప్పుడు 2000 పెంచినారు లేదా అడగండి. మీరే పోయి నేను వాళ్ళ దగ్గరికి పోతాను. మిమ్మల్ని తెలుసుకో, వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి నేను మాట్లాడతాను. నేను కొత్త ఏజెన్సీ వచ్చింది. ఇప్పుడు ఇంతమంది గుమ్మలో చేరం ఏజెన్సీ ఉండే ఆ ఏజెన్సీ పోగొట్టాం. ఆ ఏజెన్సీ పోయింది. అది 9000, 7000, 8000 ఇస్తుంది తెలుసు. కానీ ఇప్పుడు కొత్త ఏజెన్సీ వచ్చింది.